బ్రేకింగ్ న్యూస్, ఒక సంచలన వార్త ఇది. ఒక యువతి సోషల్ మీడియాకు వచ్చి రోడ్డుపైకి వచ్చి నాకు కాబోయే బిడ్డకు విరాట్ కోహ్లీ తండ్రి అని అంటోంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు విరాట్ కోహ్లీ తండ్రి అని అంటోంది. విరాట్ కోహ్లీ కారణంగా నేను గర్భవతిని అయ్యాను అని అంటోంది. తన పొట్ట చూపించి ఇది వ్యాక్స్తో చేసిన పొట్ట కాదు, తన కడుపులో ఒక బిడ్డ పెరుగుతున్నాడు, దానికి విరాట్ కోహ్లీ, క్రికెటర్ విరాట్ కోహ్లీ తన బిడ్డకు తండ్రి అని చెబుతోంది ఒక మహిళ. దీంతో ఒక్కసారిగా కోట్లాది మంది కోహ్లీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. నీకు పని పాట లేదా? రోడ్లపైకి వచ్చి మా క్రికెట్ దేవుణ్ణి, మేము ఆరాధించే విరాట్ కోహ్లీని ఇలా బద్నాం చేస్తున్నావు అని ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఆమెను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. విరాట్ కోహ్లీ నా కడుపులో బిడ్డకు తండ్రి అని అంటున్న ఆ మనిషిని, ఆ మహిళను తీసుకొచ్చి ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతున్నాను. వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరిగిందో ఒక్కొక్క వివరాన్ని రాబడదాం. బిఫోర్ దట్ ఒకసారి ఆ మహిళ చేసిన ఆరోపణలు ఏంటో ఒక్కసారి మీరు చూడండి. అండ్ మీరు కూడా కొన్ని కామెంట్స్ చేయండి. మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో చేయండి. నేను మీరు అడిగిన క్వశ్చన్ ఆమె ముందు ఉంచుతాను. ఒక్కసారి విరాట్ కోహ్లీ గురించి ఆమె మాట్లాడిన మాటలేంటో విందాం. ఒక నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అవుతా. ఎస్, ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి. కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా. నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇది ఏం పెట్టుకోరు కదా. ఎస్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే త్వరలో అన్ని వీడియోస్ నేను విరాట్ కోహ్లీ పైన ఏవేవైతే పెడుతున్నానో ప్రతి ఒక్కటి మీరు చూడాలి. ఈ వీడియోతో నేను ఒక నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అవుతా. ఎస్, ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి. కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా. నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇది ఏం పెట్టుకోరు కదా. విన్నారా? ఆ యువతి, ఆ మహిళ ఇప్పుడు బయటకు వచ్చి ఇదిగో విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చాడు, ఇదిగో విరాట్ కోహ్లీ నాకు గర్భం రప్పించాడు, ఇదే పొట్ట, ఇది వ్యాక్స్ కాదు అని ఆమె అంటోంది. నెక్స్ట్ లైవ్లో ట్రోల్ అవుతాను అని అంటోంది. ఇప్పుడు మీరు ఆమెనే బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మనం ఆమెతో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. ఎందుకు నవ్వుతున్నారు? బేసిక్ ఇంత బ్రేకింగ్ న్యూస్ ఏమో బ్రేకింగ్ న్యూసో షాకింగ్ న్యూసో అలాంటి పేల్చారు మరి మీరు. ఓకే, మిమ్మల్ని ఏమని పిలవాలి నేను? మీ పేరేంటి? మీ పేరేంటి? నేను ఏమని పిలవాలి మిమ్మల్ని? ఒక్క నిమిషం అండి. బేసిక్ గా నేను ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే కొంచెం తొందరగా ఫినిష్ చేయండి ఇంటర్వ్యూ, బికాస్ నాది బ్యాటరీ లో. వీడియోలు చేసి ఛార్జింగ్ కూడా అయిపోయిందా మొబైల్లో? అంతే అంతే. ఓకే, మీ పేరేంటి? మిమ్మల్ని ఏమని పిలవాలి నేను? స్వీటీ. స్వీటీ. స్వీటీ గారు ఏంటండి, మా ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు మహిళ అయ్యుండి ప్రపంచవ్యాప్తంగా మన క్రికెటర్ పరువు తీసేయటానికి మీరు దుబాయ్ వెళ్ళి ఇదిగో నాకు క్రికెటర్తో కడుపు వచ్చింది అని చెప్తున్నారు. నేను బేసిక్ అంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడలేను. నేను విరాట్ కోహ్లీ ఫోటో కూడా ఎక్కడ పోస్ట్ చేయలేదు, విరాట్ కోహ్లీని ఎక్కడా ట్యాగ్ చేయలేదు, అండ్ విరాట్ కోహ్లీకి ఎక్కడా మెన్షన్ ఇవ్వలేదు, విరాట్ కోహ్లీని ఎక్కడా ఒక హ్యాష్ ట్యాగ్ లో కూడా యూజ్ చేయలేదు. మీరు అదే విరాట్ కోహ్లీ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని కూడా నేను చెప్పలేదు. మీరు ఎలా క్రికెటర్ విరాట్ కోహ్లీ అని అనుకుంటారు? క్రికెటర్ విరాట్ కోహ్లీ కాదు. నేను క్రికెటర్ విరాట్ కోహ్లీ అని మెన్షన్ చేశాను ఆ వీడియోలో, ఆర్ఎల్స్ విరాట్ కోహ్లీ ఫోటో మెన్షన్ చేశానా, విరాట్ కోహ్లీని ఎక్కడైనా ఆయనకి ట్యాగ్స్ ఇచ్చానా? లేదు కదా. నా వీడియోలో ఎక్కడైనా అది ఉందా? సో ఎవరు మీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు? ఇప్పుడు షూటింగ్స్ లో ప్రెగ్నెన్సీ అని చెప్పుకోవడానికి కొన్ని వ్యాక్స్ పౌచులు వాడతారు. సో అంత క్లారిటీగా అక్కడ కనిపిస్తున్నాక కూడా మన జనాలు ఎందుకు అది రియల్ గా అని చెప్పేసి నా నేమ్ వాడుకొని, నా ఫేమ్ వాడుకొని, నా పౌచ్ వ్యాక్స్ పౌచ్ అండి అది. సో మీరు అది కేవలం ట్రోలింగ్ కోసమే చేశారా? ట్రోలింగ్, అది ట్రోల్ కాదండి. ట్రోలింగ్ కోసం కాదండి, ఫన్ కాంటెంట్ కోసం. ఫన్ కాంటెంట్ కోసం విరాట్ కోహ్లీ పేరుని అంత పబ్లిక్ ఎలా వాడేశారండి స్వీటీ గారు? విరాట్ కోహ్లీ అంటే క్రికెటర్ విరాట్ కోహ్లీ అని చెప్పలేదు కదండి నేను.
ఓకే, విరాట్ కోహ్లీ అని ఇప్పుడు చెప్పలేదు. ప్రజలంటే హా, అలా కాదు. నార్మల్ గా బేసిక్ గా వాళ్ళని కూడా మనం తప్పు పడలేము. వాళ్ళు కూడా ఆ, ఇట్లానే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారేమో. కానీ మీరు కూడా కొంచెం వీడియో క్లారిటీగా చూడాలి కదా. నేను విరాట్ కోహ్లీ నేమ్ వాడలేదు, విరాట్ కోహ్లీని మెన్షన్ చేయలేదు, విరాట్ కోహ్లీ ఫోటో వాడలేదు. ఉమ్. అండ్ ఇంకేంటి, క్రికెటర్ విరాట్ కోహ్లీ అని కూడా అనలేదు. కానీ ఫేక్ పౌచ్తో ఎందుకు ఆ వీడియో చేశారు? ఫేక్ పౌచ్తో ఇప్పుడు కొన్ని ఇప్పుడు క్రికెట్ అలా. ఉమ్, స్పాన్సర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఉమ్. మీరు ఆ, ఈ కాంటెంట్ ఇస్తున్నాము, సో మీరు ఫన్ గా అన్నా వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ రియల్ గా అన్నా వెళ్ళొచ్చు అని అంటారనమాట. సో నేనేంటి అంటే ఫన్ గా తీసుకెళ్దామని చెప్పేసి అట్లా ఫన్ గా తీసుకెళ్లిన వీడియో అది. ఎవరు స్పాన్సర్స్? ఎవరు దేనికి స్పాన్సర్స్? ప్రమోషన్ స్పాన్సర్స్ ఉంటారు కదా దేనికి? క్రికెట్ కి. ఓకే, సో క్రికెట్కి. ఆ 1 మినిట్, మీరు క్రికెట్కి సంబంధించి ఏదో ప్రమోట్ చేస్తున్నారు, రైట్? దట్ ఈస్ నాట్ బాగుంది. బెట్టింగ్ యాప్, అది బెట్టింగ్ సైటే ఓకే, కాదు. బాగుంది. క్రికెట్కి సంబంధించిన కాంటెంట్ని ప్రమోట్ చేసే భాగంగా మీకు కాంటెంట్ చేయమని ఇచ్చారు, రైట్? ఓకే, ఇది మీరు ప్రమోషన్లో భాగంగా చేశారు, రైట్? అంతే, దట్స్ ఇట్. దేనికి ప్రమోషన్లో భాగంగా? ఏ క్రికెట్ టీంకి, ఏ క్రికెట్ కాంటెంట్కి సంబంధించి? ఏ టీం ని కూడా ఇన్వాల్వ్ చేయలేదు నేను. మ్హూ. ఏ టీం ని కూడా ఇన్వాల్వ్ చేయలేదు దాంట్లో. మీరు చూసుకోవచ్చు కావాలంటే అక్కడ. ఆహా, అంటే దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా మీరు ప్రమోషన్ అంటున్నారు కదా, నేను దాని దగ్గరికి వస్తా. మీరు ఈ ప్రమోషన్ కాంట్రాక్ట్ మీకు ఇచ్చింది ఎవరు? వాళ్ళకి కలిగే లాభం ఏంటి? అచ్చా, సో బేసిక్ గా వ్యూస్ అంతే. మనీ ప్రకారంగానైతే మనకేం ఐడియా ఉండదు. వాళ్ళు ఏం మనకు అది చెప్పరు కూడా కంప్లీట్ గా మీ సైడ్ నుంచి ఎంత వచ్చిందని. జస్ట్ వ్యూస్ అంతే. వ్యూస్ త్రూ ఇంకా వాళ్ళకి ఏం ప్రాఫిట్ ఉంటుందో అన్నది మనకు తెలియదు. ఓకే, మీకు వ్యూస్ కోసం ఒకరెవరో ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు, మీరు దీంతో చేయండి అని అన్నారు, క్రికెట్కి సంబంధించి, రైట్? అంటే నేను క్రికెట్ లో ఉన్నా కాబట్టి క్రికెట్ కి సంబంధించిన కాంటెంటే ఇస్తారు బేసిక్ గా. పర్ఫెక్ట్. క్రికెట్లో అంతే. ఇంకో విరాట్ కోహ్లీ ఎవరైనా ఉన్నారా? విరాట్ కోహ్లీ ఎవరు లేదు. మ్మ్. క్రికెట్లో ఇంకో విరాట్ కోహ్లీ లేడు. మీరు చాలా తెలివిగా ఏం చేశారు? నేను విరాట్ కోహ్లీ అన్నానా, విరాట్ కోహ్లీ పేరు వాడానా, క్రికెటర్ విరాట్ కోహ్లీ అని అన్నానా అని మీరని క్రికెట్కి సంబంధించిన కాంటెంట్ని చేస్తూ ఒక రీల్ చేస్తూ నేను క్రికెటర్ విరాట్ కోహ్లీ కాలేదు అని ఎలా అంటారు మీరు? ఇప్పుడు బేసిక్ గా నా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎవరో ఉన్నారు, దాంట్లో విరాట్ అన్న నేమ్ కూడా ఉండొచ్చు కదా. విరాట్ కోహ్లీ మీ ఫ్రెండ్స్లో ఎవరు ఉన్నారు? ఇప్పుడు బేసిక్ గా మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా, నా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఎవరికైనా కూడా విరాట్ అన్న మ్మ్. నేమ్ అయితే ఉండొచ్చు కదా. మ్మ్. సో మీరు ఓకే, మీ ఆహా, మీ ఫ్రెండ్లో ఎవరో విరాట్ కోహ్లీ అని ఉన్నారు. సో అతను మీకు భర్త కాదు, ఎగ్జాంపుల్ మీకు గా బాయ్ ఫ్రెండ్ చెప్తున్నా, కాదు. ఎగ్జాంపుల్ గా ఒక కరెక్టే. ఇమాజినరీ లాగా అట్లా చెప్తున్నా అంతే. ఉండుండొచ్చు. మీ ఉన్నారా? ఉన్నారంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నారా లేరా? ఉన్నారా అది లేరా జస్ట్ స్వీటీ గారు? ఎగ్జాంపుల్ గా చెప్పినా మీకు. అంటే ఉండొచ్చు, ఓకే, ఉండకపోవచ్చు కదా. ఉండొచ్చు ఉండకపోవచ్చు. జస్ట్ నేను అది ఉండొచ్చు. ఒక ఇమాజినరీ నేమ్ గా వాడుకున్నా అంతే. కానీ ఓకే, క్రికెటర్ విరాట్ కోహ్లీ అనేది ఎక్కడేం పోస్ట్ చేయలేదు, విరాట్ కోహ్లీ ఓకే. గురించి పోస్ట్ చేయలేదు, ఆహా, విరాట్ ఓకే. కోహ్లీని ట్యాగ్ మీరు ఒక చేయలేదు సినిమాకి కానీ. మీరు ఒక సినిమాకి వెళ్ళి ఆ సినిమాలో స్క్రీన్ చూస్తూ ఉండి ఇంటర్వెల్లో బయటకు వచ్చి హీరో బాగా చేయలేదు అని అన్నారనుకోండి, అది వేరే సినిమా గురించి చెప్పినట్టు అవుతుందా, ఆ సినిమా గురించి చెప్పినట్టు అవుతుందా? అసలు నేను అక్కడ అసలు నేనేం హా, వాగను కదా ఇప్పుడు అట్లా. మీరు అంటే ఏదైనా ఒక కంటెంట్, ఒక సందర్భం, రెలవెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. మీరు క్రికెట్ గురించి మాట్లాడుతూ క్రికెట్కి సంబంధించి ఎవరో వ్యూస్ కోసం చేయండి అంటే, మీరు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడి క్రికెట్ గురించి మాట్లాడుతూ విరాట్ కోహ్లీ పేరు తీసుకొస్తే అది మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ఎవరో వ్యక్తి అనుకుంటారా, విరాట్ కోహ్లీ గురించి అని అనుకుంటారా జనాలు? అంటే జనాలు మిస్లీడ్ ఒక్క చేయడం నిమిషం, కాదా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఉమ్, 1 సెకండ్. ఓకే, ఓకే, అట్లా అయిందా? 1 సెకండ్, బి ఆన్లైన్. గో. చెప్పండి. ఉమ్. మీరు క్రికెట్ అనవసరం. కాంటెంట్ చేస్తున్నారు, క్రికెట్ రీల్స్ చేస్తున్నారు, విరాట్ కోహ్లీ పదం వాడి ఎవరో విరాట్ కోహ్లీ అని జనాలను అనుకోవాలి, నిజమా అబద్ధమా అని అనుకుంటే ఆమ్, ఏంటి దాని ఉద్దేశం అసలు? అంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్క వీడియోలో బేసిక్ గా ఉమ్, ఒక్కొక్క ప్లేయర్ గురించి మాట్లాడతాం. ఉమ్,
ఆ ప్లేయర్ కి సంబంధించిన ఫోటో అన్నది నేను మెన్షన్ చేస్తా. ఉమ్, అంటే నేను ఆ ప్లేయర్ గురించి రియల్ గానే మాట్లాడుతున్నట్టు. కానీ ఈ ఉమ్, వీడియోలో ఎక్కడ కూడా విరాట్ కోహ్లీ ఫోటోనే లేనప్పుడు విరాట్ కోహ్లీ అని పబ్లిసిటీ మీరు చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే నేను అసలు ఉమ్, ఎక్కడ ఆయన పేరు ఎక్కడ ఆయన మెన్షన్ కూడా చేయలేదు. నేను బిఫోర్ వీడియోస్ కూడా చూస్తే విరాట్ ఉమ్, కోహ్లీ పైన చేసిన వీడియోస్ లో కూడా విరాట్ కోహ్లీని మెన్షన్ చేసిన, నేను విరాట్ ఉమ్, కోహ్లీని మెన్షన్ చేసిన, ఆర్సీబీని ఉమ్, మెన్షన్ చేసిన. ఉమ్. బట్ మీరు నేను ఆ ఆర్సీబీ ఫ్యాన్ వీడియోలో అనుకుంటా కదా, మీరు ఆర్సీబీ బట్ ఫ్యాన్. నేను వన్ సెకండ్ బట్ ఆ వీడియోలో మాత్రం ఎక్కడ నేను ఏం చేయలేదు. సో విచ్ ఇస్ నాట్ ట్రూ అని అర్థం. బట్ ఇప్పుడు పబ్లిక్ ఏమైందంటే, అంటే వాళ్ళని కూడా మనం ఏం అనలేము, బికాస్ వాళ్ళు కూడా మీలానే కొంచెం ఏదో మిస్అండర్స్టాండింగ్ వేలోనే అంటే మీరు ఉన్నారేమో. విరాట్ కాదు, మీరు క్రికెట్ గురించి మాట్లాడతారు, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడతారు, ప్లేయర్స్ గురించి మాట్లాడి మీరు అన్నివన్నీ అనేసి పాపం జనాలు అయ్యో మీడియాను అపార్థం చేసుకుంది అంతే కదా. ఎందుకంటే బేసిక్ గా నేను అదే మీకు ఇందాక చెప్పాను కదా, నేను నా ముందు వీడియోస్ లో చూస్తే విరాట్ కోహ్లీ గురించి మాట్లాడినా కూడా విరాట్ కోహ్లీని ఉమ్, మెన్షన్ చేసిన నేను. ఉమ్, ఇప్పుడు ఆయన గురించి ఏదైనా నేను వాక్యాలు వదిలితే అక్కడ ఆయన ఉమ్, మెన్షన్ చేసిన ప్రతి ఉమ్, ఒక్క వీడియోని. కానీ ఈ ఉమ్. వీడియోలో ఎక్కడా కూడా నేను ఏం చేయలేదు. అంటే బేసిక్ గా నేను వచ్చేసినాయా మీకు కావలసిన వ్యూస్ లైక్స్ వచ్చేసినాయా వీడియో ద్వారా, విరాట్ కోహ్లీ పేరు ద్వారా? అసలు వ్యూస్ కోసం చేయలేదు, లైక్స్ కోసం చేయలేదు. నేను చేసింది ఉమ్, ప్రమోషన్ వీడియో. దాన్ని అదే. తీసుకొని వన్ ఆ, సెకండ్ మీరైనా ఈ మీమర్స్ ట్రోలర్స్ అయినా కూడా ఉమ్, విరాట్ కోహ్లీ ఫోటో నా ఫోటో, విరాట్ కోహ్లీ ఫోటో నా ఫోటో, నేను అనుకున్నా 2026 లో సాధించింది ఇదేనేమో నేను అని. ఒక ఉమ్. హ్యాపీనెస్ అయితే క్రియేట్ చేసిండ్రు నాకు. మీ ఉద్దేశమే అది కదా. అంటే నేను సేమ్ ఇంతలా అలా అవుతుంది నేను కాదు. అనుకోలేదు. ఆ, కాదు, మీరు ఎక్కడ హైదరాబాద్లో ఉంటారా? లేదు, హైదరాబాద్లోనా? ఇప్పుడు ఈ రైట్ నా అయితే దుబాయ్. ఇప్పుడు దుబాయ్, మీది బేసిక్గా హైదరాబాద్. బేసిక్ హైదరాబాద్. మీరు సినిమాలు ఎక్కువ చూస్తారా, రాజకీయ నాయకుల ప్రసంగాలు ఎక్కువ చూస్తారా? రాజకీయ నాయకులు ఎక్కువ. ఎందుకండి ఈ క్వశ్చన్? సినిమాలు ఎక్కువ చూస్తారా? బేసిక్ జనరల్గా సినిమా రాజకీయ నాయకులే నాలెడ్జ్ కదా అయితే అట్లా అని కదా, రాజకీయ నాయకులు మాట్లాడాల్సినవి అన్నీ మాట్లాడేసి నా మాటలు మీడియా వక్రీకరించింది అంటారు. సినిమాల్లోనేమో చెప్పాల్సిందంతా చెప్పేసి అందులో ఈ నీతి తీసుకోండి, నీతి ఉంది కదా అంటారు. ఇప్పుడు మీరు అనాల్సినవి అన్నీ అనేసి విరాట్ కోహ్లీ అంటే క్రికెటర్ అని చెప్పేనా, గతంలో క్రికెటర్ వీడియో మాట్లాడుండొచ్చు, ఇప్పుడు నేను అన్నానని మీరు అంటున్నారు కదా, అందుకే బహుశా మీకు ఆ, నేను ఫిలిం సైడ్ అయితే నన్ నాలెడ్జ్ నాకు అసలు ఏం లేదు. ఉమ్, సో ఐఎమ్ నాట్ ఇన్ టు రాజకీయ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఉమ్, అంతే అండి. ఇప్పుడు నేను అసలు ట్రోల్ అవుతా అని కూడా అనుకోలేదు. జస్ట్ ఏదో ప్రమోషన్ వీడియో వదిలితే దానికి విరాట్ ఉమ్. కోహ్లీ ఫోటో నా ఫోటో, విరాట్ కోహ్లీ ఫోటో నా ఫోటో. నేను ఐ వాజ్ లైక్ ఏంది ఎంత అసలు ఇంత తీసుకున్నారు? మచ్. కాదు, ఈ ఈ రీల్ చేయడానికి ఎంత తీసుకున్నారు? మీ శాలరీ ఎంత చెప్పండి, నేను ఇప్పుడే చెప్తా అండి లైవ్ లా. ఎంత ఎంత తీసుకున్నారు? అదే అండి, మీ శాలరీ ఎంతనో లైవ్ లో చెప్పండి, నేను కూడా చెప్తా. అవునా? నా శాలరీ కావాలా మీకు? సంవత్సరం శాలరీ చెప్పమంటారా, మంత్ శాలరీ చెప్పమంటారా? మంత్లీ చెప్పండి. నేను భవిష్యత్తులో కావాలనుకుంటుంది చెప్పమంటారా, ఇప్పుడు తీసుకున్నది చెప్పమంటారా, గతంలో తీసుకున్నది చెప్పమంటారా? బేసిక్ ఇప్పటిది చెప్పండి. ఫస్ట్ మీరు అడిగారా, నేను అడిగానా? ఇప్పుడు మీరు అడిగినా కూడా ఉమ్. ఇప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ కి మీరే ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. నేను అప్పటి నుంచి ఇన్ని ఆన్సర్లు ఆ, ఇచ్చిన. మీరు ఇన్ని మరి విరాట్ కోహ్లీ అని మీరు అనేసి మీరు తిప్పి తిప్పి ఇన్ని పెట్టినప్పుడు మేము ప్లెయిన్గా శాలరీ ఎంత అని అడిగితే మేము చెప్పేసేయాలి, లేకపోతే ఇది ఎంత అంటే చెప్పేసేయాలి, రైట్? ఒక్క క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఇవ్వలేరా అండి మరి మీరు? వీడియో చేసింది నేను కాదు కదా, మీరు మీరు ఎన్ని ఇంటర్వ్యూ ఎన్ని తీసుకుంటుంది మీరే కదా, మంచి సూట్ మీరు వేసుకొని అక్కడ కూర్చొని ఏసీ కింద. మీరు కూడా ఏసీ రూమ్లోనే ఉన్నారుగా, మంచి అక్కడ ఎండల్లా హీట్, సమ్మర్ వస్తూ ఉంటే విరాట్ కోహ్లీ గురించి మాట్లాడి ఇంకా హీట్ రప్పించారుగా మీరు. వర్షం పడుతుందండి, ఈడ వర్షాలు పడుతున్నాయి. బహుశా ఆ వర్షంలో కూడా అక్కడ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉండుంటే ఒకసారిగా గుండె ఆగిపోయి ఉంటుంది. ఆగిపోతే ఇంకా బాగుండు, ట్రోల్స్ అన్న ఆగుతుండే. ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని. ఇక్కడ వాళ్ళైతే ఎవరు లేదు, మన ఇండియా వాళ్ళే చేస్తున్నారు. అది కూడా వాళ్ళు వ్యూస్. అలా కాదు స్వీటీ గారు, ఓకే స్వీటీకి ఫోన్ వచ్చినట్టుంది. సోషల్ మీడియాలో జనాలు బహుశా స్వీటీ అకౌంట్కి చాలామంది ఫ్యాన్స్ ఉండి ఉంటారు, కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకి.
మళ్ళీ అదే ఫ్యాన్స్ లైక్లు కొడతారు, అదే ఫ్యాన్స్ కమెంట్లు చేస్తారు, వాహ్ వా అని మెసేజ్లు చేస్తుంటుంటారు. ఇప్పుడు చూసారా ఫ్యాన్స్ అందరినీ ఎవరైతే విరాట్ కోహ్లీ అని అనుకున్నారో వాళ్ళందరినీ నేను ఫుల్ చేసేసానని చెప్తుంది ఆమె స్వీటీ. ఒకసారి ఆ వీడియో విందాం, మళ్ళీ వినండి. ఎందుకంటే నన్ను ట్రోల్ చేస్తున్నారని అంటుంది కదా ఆమె. ఆ వీడియోలో నేను మస్తు ట్రోల్ అవుతా అని చెప్పింది. సో ఒకసారి ఏం చెప్పిందో మళ్ళీ విందాం, వినండి, మీరే వినండి. ఒక నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అవుతా. ఎస్, ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి. కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా, నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇదేం పెట్టుకోరు కదా. ఎస్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే త్వరలో అన్ని వీడియోస్ నేను విరాట్ కోహ్లీ పైన ఏవేవైతే పెడుతున్నానో ప్రతి ఒక్కటి మీరు చూడాలి. ఈ వీడియోతో నేను ఒక నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అవుతా. ఎస్, ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి. కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా, నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇదేం పెట్టుకోరు కదా. ఎస్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే త్వరలో అన్ని వీడియోస్ నేను విరాట్ కోహ్లీ పైన ఏవేవైతే పెడుతున్నానో ప్రతి ఒక్కటి మీరు చూడాలి. ఈ వీడియోతో నేను ఒక నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అవుతా. ఎస్, ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి. కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా, నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇదేం పెట్టుకోరు కదా. ఎస్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే త్వరలో అన్ని వీడియోస్ నేను విరాట్ కోహ్లీ పైన ఏవేవైతే పెడుతున్నానో ప్రతి ఒక్కటి మీరు చూడాలి. ఈ వీడియోతో నేను ఒక నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అవుతా. ఎస్, ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి. కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా, నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? చూసారుగా, ఆమె పేరు స్వీటీ, హైదరాబాద్ పాత బస్తీలో ఉంటుంది, ప్రస్తుతం దుబాయ్లో ఉంది. క్రికెట్కి సంబంధించిన కంటెంట్ చేస్తూ ఉంటుంది, రీల్స్ కోసం వ్యూస్ కోసం అని ఫస్టే చెప్పారు. కానీ కరెక్ట్గా కోర్స్ ఆమె చేసేవన్నీ, గతంలో మాట్లాడినవన్నీ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ, క్రికెటర్ల గురించి మాట్లాడుతూ, ఆర్సీబీ టీం గురించి మాట్లాడుతూ, ఇప్పుడు మనం స్ట్రైట్ అడిగేసరికి నేను క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడలేదు, వ్యాక్స్ ప్యాచ్ పెట్టుకున్నాను, అది కడుపు కాదు, కేవలం నేను వ్యూస్ కోసం జస్ట్ ప్రమోషన్ కోసం చేశాను అని ఆమె చెబుతుంది. ప్రమోషన్ కోసం చాలా చేయొచ్చు, మంచి కంటెంట్ చేయొచ్చు. ఇలాంటివి ఎదుటి వాళ్ళు ఒక క్షణం చూసిన తర్వాత దాన్ని ఏమనుకుంటారు, నిజమని అనుకోవటానికి అఫ్కోర్స్ నమ్మరు, ఖచ్చితంగా నమ్మరు. కానీ ఒక్క క్షణం ఇది ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంది కదా. సో ఇలాంటి కంటెంట్ అవసరమా? మనం గొప్పగా, ప్రపంచం గొప్పగా మాట్లాడుకునే మన క్రికెటర్ల గురించి ఇలాంటి కంటెంట్ చేయడం, ట్రోల్స్ చేయడం మనకు అవసరమా? ప్రపంచం గొప్పగా మాట్లాడుకునే క్రికెటర్లలో ఒకరు విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీ, నేను ఆ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడలేదు అని అంటుంది కోర్స్. కానీ ఉద్దేశం ఒకటి ఉంటుంది కదా, మోటివ్, మన మోటివ్ ఒకటి ఉంటుంది కదా. మోటివ్లో విరాట్ కోహ్లీనే అనుకుంది. జనాలు విరాట్ కోహ్లీ అనుకోవాలి అన్న ఉద్దేశంతోనే చేసి నేను విరాట్ కోహ్లీ అనలేదు కదా. జస్ట్ ఇది ఏంటంటే ఒక తప్పించుకోవడానికి. అఫ్కోర్స్ సరదాగానే చేశాను అని ఆమె చెబుతున్నా. ప్రపంచం గొప్పగా కొలిచే మన క్రికెటర్ల గురించి ఇలా వేరే విధంగా అంటే ఒక్కొక్కరిని లూప్ హోల్స్ ఉపయోగించిన ఇలాంటి కంటెంట్ చేయటం వల్ల తప్పది, మన పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది. దయచేసి ఇలాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేయకండి. ఫస్ట్ నిజంగానే కనుక ఆమె నేను క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి అన్నానా అని అనుండకపోతే నేను వేరే లెవెల్లో ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఒకవేళ ఆమె క్రికెటర్ విరాట్ కోహ్లీనే అనే మాట అనుండుంటే నేను వేరే లెవెల్లో ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఆమెను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి, ఆమెను నేను గ్రిల్ చేయటానికి, ఇంటర్వ్యూ చేయడానికి. కానీ ఒక్కసారిగా ఆమె క్రికెటర్ విరాట్ కోహ్లీ కాదు అని అన్నప్పుడు కూడా ఇంకో కోపం వచ్చింది. ఎందుకు అని అంటే క్రికెటర్ విరాట్ కోహ్లీ కాదు అని అన్నప్పుడు అంత మంచి క్రికెటర్ని, అంత మంచి ప్లేయర్ని, ప్రపంచం గొప్పగా మాట్లాడుకునే ప్లేయర్ అనే అర్థం వచ్చేలాగా చేయడం కూడా తప్పే కదా. సో దయచేసి ఇలాంటి కంటెంట్ చేయకండి, సరదాగా వెకిలి కంటెంట్ చేయకండి ప్లీజ్. ఆమె కట్ చేసింది ముందే చెప్పారు, నాకు ఛార్జింగ్ అయిపోతుందని. లేదు అంటే చాలా విషయాలు మాట్లాడిన తర్వాత నేను నిజంగానే మీకు వార్నింగ్ ఇచ్చి ఉండేవాడిని స్వీటీ గారు.
దయచేసి మీరు చేసే రీల్స్ కోసం, మీరు చేసే వెకిలి రీల్స్ కోసం మహానుభావులు మన క్రికెటర్స్ని ప్రపంచం గర్వంగా మాట్లాడుకుని మన క్రికెటర్స్ కోసం, మన వ్యక్తుల కోసం, మన భారతీయుల కోసం వెకిలి రీల్స్ మాత్రం చేయకండి. వెకిలి రీల్స్ మాత్రం చేయకండి. మీరందరూ ఏమనుకుంటున్నారు? ఒక్కసారి ఆమె చేసిన ఈ రీల్స్ గురించి, ఆమెకి డబ్బులు ఇచ్చి ఇలాంటి రీల్స్ చేస్తున్న వాళ్ళ గురించి, ఎలాంటి కంటెంట్ చేస్తున్న వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో, వీళ్ళపై ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో మీరు మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి చెప్పేసి. కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా. నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి?